హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ చిత్రాలు అనబడే 'భైరవ్ దీపం', 'ఆదిత్య 369', 'శ్రీ కృష్ణార్జున విజయం' సినిమాల్లో హీరోగా నటించింది బాలకృష్ణ గారు అని బాలకృష్ణ గారైతే మర్చిపోయినట్టు ఉన్నారైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే బాలకృష్ణ గారు నటించిన 'అఖండ 2' మూవీ యొక్క సెకండ్ టీజర్‌నైతే చూడడం అయితే జరిగింది. ఈ టీజర్ చూస్తున్నంత సేపు నేనైతే భూతద్దం పెట్టి వెతికినా, అణువణువు శోధించినా, అలాగే బైనాక్యులర్ పెట్టి చూసినా కూడా నాకొచ్చేసి ఎక్కడ కూడా ఇసుమంతైన కొత్తదనం అయితే నాకైతే కనిపించలేదు. యాక్చువల్‌గా ఒక మూవీ యొక్క టీజర్ గాని, ట్రైలర్ గాని, ఫస్ట్ గ్లింప్స్ గాని ఏవైతే ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఆ మూవీ యొక్క థీమ్ తెలియడానికి, అలాగే ఆ మూవీలోని హీరో యొక్క క్యారెక్టరైజేషన్ ఏమై ఉంటుందని తెలుసుకోవడానికైతే రిలీజ్ చేస్తారు. కానీ మనకు 'అఖండ 2' మూవీ యొక్క థీమ్ అయితే మనకైతే తెలుసు. ఎందుకంటే యాక్చువల్‌గా 'అఖండ పార్ట్ 1' మనం చూసేసాం కాబట్టి. అది అనే కాదు, ఈ మధ్యన బాలకృష్ణ గారు నటిస్తున్న 90% సినిమాల యొక్క థీమ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి ఒక హీరో ఉంటాడు. ఆ హీరో యొక్క నరకుడు చూస్తాం. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చేసి ఇంకో హీరో వస్తాడు. తర్వాత ఇంటర్వెల్ ఆఫ్ తర్వాత ఆ హీరో యొక్క నరకుడు చూస్తాం. మరి ఫైనల్‌లో వచ్చేసి మరి ఫస్ట్ హీరో మర్చిపోయినాం చూడు. ఆ హీరో వచ్చి మరి క్లైమాక్స్‌లో వచ్చి అతను వచ్చేసి నరుకుతాడు. సో, ఏ విధంగా చూసుకున్నా ఈ మధ్యన వచ్చిన బాలకృష్ణలో 90% సినిమాల్లో వచ్చేసి ఇదే విధంగా అయితే ప్యాటర్న్ ఉంది. ఈ సినిమా కూడా అంతకు మించి అయితే ఉండబోతోందని మనకైతే అనిపిస్తుంది. ఇక హీరో క్యారెక్టరైజేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే, మీరు ఒకసారి ముందుగా 'అఖండ పార్ట్ 1' మూవీ యొక్క టీజర్ రిలీజ్ అయినప్పుడు ఏమైతే దాంట్లో విజువల్ చూపించారో, డైలాగ్ చూపించారంటే అందులో వచ్చేసి ఒక బాలకృష్ణ అయితే వస్తారు. యంగ్ బాలకృష్ణ వచ్చి ఒక ఫైట్ చేసి ఒక డైలాగ్ అయితే చెప్తాడు. "సీను గారు, మీ నాన్నగారు ఉన్నారా? లేకపోతే నీ అమ్మ మొగుడున్నాడా?" అని చెప్పడానికి చాలా తేడా ఉందనేది ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి దాని యొక్క టీజర్ చూసిన అదే బాలకృష్ణ వచ్చి అదే విధంగా కొట్టి అదే ఏదో ఒక డైలాగ్ అయితే చెప్తాడు. సో, అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే బాలకృష్ణ గారి సినిమాల్లో వచ్చేసి ఏమైతే మారలేదు. యాక్చువల్‌గా బాలకృష్ణ గారు వచ్చేసి చాలా స్టేజ్‌ల మీద అయితే చాలా గర్వంగా అయితే చెప్పుకుంటారు. నేను వచ్చేసి ఇన్ని సినిమాల్లో హిట్ చేశాను. 6 సినిమాల్లో నటించా, హిట్ అయినాయి. 7 సినిమాలు హిట్ అయినాయి. ఇప్పుడున్న హీరోలో ఎవరు సినిమాలు హిట్ కాలేదనుకోని 'చిరంజీవి' గారినో, 'బాలకృష్ణ' గారినో, 'నాగార్జున' గారినో చేస్తే ఆయనైతే చాలా గొప్పగా అనుకుండొచ్చు. కానీ ఆ సినిమాల్లో వచ్చేసి ఎంత కలెక్షన్‌లు చేశాయి అనేసారి ఒకసారి మనం చూస్తే ఇందులో వచ్చేసి ఒక 'అఖండ' సినిమాకి మాత్రమే 10,00,00,000 పైనొచ్చే లాభం వచ్చింది. ఇక 'భగవత్ కేసరి' సినిమా వచ్చేసి బ్రేక్ ఈవెన్‌గా అటువైపు అయితే ఆగింది. కానీ మిగతా చిత్రాలు వచ్చేసి బ్రేక్ ఈవెన్‌గా ఇటువైగా ఆగాయి. ముఖ్యంగా 'వీరసింహారెడ్డి' సినిమా వచ్చి అయితే కేవలం ఓపెనింగ్స్ వలన ఆ సినిమా అయితే నిలబడగలిగింది. ఒకవేళ ఓపెనింగ్స్ గిన రాకపోయుంటే 'చిరంజీవి' గారి 'వాల్తేరు వీరయ్య' సినిమా ముందొచ్చేసి భారీ పరాజయాన్ని చవిచూసేది. సో, ఈ విధంగా బాలకృష్ణ గారి సినిమాకు ఎందుకు చాలామంది ఆడియన్స్ దూరమవుతున్నారంటే, బాలకృష్ణ సినిమాలొచ్చేసి అన్నీ ఒకే టెంప్లేట్‌లో అయితే ఉంటున్నాయి. ఒక్క రొట్టగొట్టుడు సినిమాలైతే చేస్తున్నారు. ఇదైతే పచ్చి నిజం. సో, ఇప్పుడు బాలకృష్ణ గారు ఒకసారి ఆలోచించి అప్పటి ఆయన వింటేజ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలైతే చేయడానికి ప్రయత్నించారో, అలాంటి సినిమాలు చూసి ఇప్పటికి కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా ఆదరిస్తారనైతే మీరైతే ఆలోచించాలి. ఏదో ఒక సినిమా, 2 సినిమా ఆడింది కాదని మీరు అలాగే చేసుకుంటూ పోతే అదే మొనాటన్ వచ్చి మీ సినిమాకొచ్చేసి ఇంకా మినిమమ్ వచ్చి ఓపెనింగ్స్ కూడా రావు. అది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే మీ సినిమాలొచ్చేసి చాలామంది చూడడం అయితే మానేశారు. సో, ఇప్పటికైనా కొత్తగా తీయడానికైతే ప్రయత్నించండి. ఈ సినిమా వచ్చేసి ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని అయితే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే లేదు. 'అఖండ' మూవీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. కానీ 'అఖండ' మూవీ వచ్చేసి ఆడడానికి కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడొచ్చేసి లాక్‌డౌన్ తర్వాత అప్పుడు ఏ సినిమా పెద్ద హీరో సినిమా లేకపోవడం వల్ల అది రిలీజ్ అయింది. అలాగే ఆ సినిమాలోని కొన్ని డివోషనల్ మూవ్‌మెంట్స్ వచ్చేసి ఆ డైలాగ్ కానీ జనరల్ ఆడియన్స్‌కొచ్చేసి రిలేట్ అయ్యాయి. సో, ఆ విధంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా చూడడంతో ఆ మాత్రం కలెక్షన్‌లైనా వచ్చాయి. కానీ 'అఖండ 2' మూవీ యొక్క చూస్తే ఫస్ట్ వచ్చిన టీజర్ కూడా చాలా అంటే చాలా ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడొచ్చిన ప్రమోషన్ మెటీరియల్ కూడా ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఇప్పటికి ఆ సినిమాతో అయితే బజ్ అయితే లేదు. మీరు బజ్ పెంచుదామని ఏదో అయితే రిలీజ్ చేస్తున్నారు గానీ, ఏవైతే ఆకట్టుకోవడం లేదు. సో, ఇప్పటికైనా మీరు మేలుకొని కొన్ని మంచి కథలైతే చేయండి. 'అఖండ' సినిమా వచ్చేసి చెడ్డ కథ అయితే మనం అడగడం లేదు. ఎందుకని ఇదొచ్చేసి డివోషనల్ కంటెంట్ ఉంది కాబట్టి, ఒకవేళ ఆడినప్పటికీ, ఒకవేళ కలెక్షన్‌లు రాబడినప్పటికీ, నెక్స్ట్ సినిమా తర్వాత మాత్రం మీరు మీ కథ వైవిధ్యం చూపకపోతే, మీ కెరియర్ వచ్చేసి హీరోగా ఎండ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక ఈ మూవీకి సంగీతం అందించిన తమన్ గారి గురించి మనం మాట్లాడితే, ఈ మధ్యన కూడా ఆయనొచ్చేసి ఒక పెద్ద స్టేట్‌మెంట్ అయితే ఇచ్చారు. తమిళ్ నుంచి అనిరుద్ రవిచంద్రన్‌కు మించిన నేనైతే మ్యూజిక్ అయితే ఇవ్వదలిచాను. అతనైతే మించిపోతానైతే చెప్పారు. అలాగే 'ఓజీ' సినిమాకొచ్చేసి కొన్ని మ్యూజిక్ అయితే ఇచ్చారు. ఆ సినిమాలో కొన్ని కాపీ ట్యూన్‌లు ఉన్నప్పటికీ, కొంత మ్యూజిక్ వచ్చేసి చాలా అంటే చాలా అయితే అద్భుతంగా ఉంది. యాక్చువల్‌గా కొంత కొత్త ఇన్‌స్ట్రుమెంట్ వాడి కూడా కొత్త మ్యూజిక్ సెట్టింగ్‌లు అయితే ఇచ్చారు. కానీ 'అఖండ 2' విషయానికొచ్చేసి చూస్తే, ఏదో మ్యూజిక్ అయితే ఇచ్చాడు గానీ, దాన్నయితే మళ్ళీ వినేలా అయితే మనకైతే కనిపించడం లేదు. ఏదో ఆల్టర్ డాస్మిన్ స్పీడ్‌లో ఒక చేస్తే థియేటర్‌లో వింటే చాలా అద్భుతంగా ఏదో అనిపిస్తుంది. కానీ మనం ఇంచు పరిశీలిస్తే అదైతే కొత్తగా అయితే లేదనిపిస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఈ టీజర్ వచ్చేసి ఎవరిని ఇంప్రెస్ చేసే విధంగా అయితే లేదనైతే నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. బాలకృష్ణ గారు ఈ రొట్టు కొట్టుడైతే ఆపండి. కొత్తగా ఏమైనా ట్రై చేయండి అనైతే నేనైతే కోరుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారు? ఈ టీజర్‌లో వచ్చేసి ఇది కూడా మీకు నచ్చిందా? లేకుంటే నా
ఈ యొక్క ఒపీనియన్‌లోనే ఏమైనా తప్పుందా? సో, ప్లీజ్ కామెంట్. అలాగే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.